సార్ చెప్పండి పెద్దాయనగా ఇక్కడ ఎట్లా ఉంది పెనుమలూరుకి సంబంధించి జోగి రమేష్ గారు పోటీ చేస్తున్నారు అంటే ఆయన గెలుపు అవకాశాలు ఉండబోతున్నాయా ఇక్కడ పెనుమలూరు ప్రజలు ఏమనుకుంటారు పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ గారు 30,000 ఆధిక్యంలో ఉన్నారు ప్రస్తుతానికి ఎలక్షన్స్ వచ్చి పోలింగ్ అయ్యి కౌంటింగ్ అయినాటికి 50,000 మెజార్టీతో గెలుస్తారని మేము విశ్వసిస్తున్నాం అంటే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా బోడి ప్రసాద్ ఇద్దరి మధ్య వ్యత్యాసం ఎలా ఉండబోతుంది అంటే ఎవరు ఒకంత మెట్లు ఉన్నారండి జోగి రమేష్ గారు ఎక్కువ ఇది ఉందండి బోడి ప్రసాద్కి ఏమీ లేదు బోడి ప్రసాద్ అంతా ఒక మాయా మత్స్యంద్ర పోరాటం చేసి టీడీ తెచ్చుకోవడం తప్పితే ఆయనకి ఏం ప్లస్ పాయింట్ ఇక్కడ లేదు జోగి రమేష్ గారి ప్లస్ పాయింట్ ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 2,93,000 ఓటింగ్ ఉంటే దాంట్లో 1,80,000 ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండారండి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో 90% ఓటింగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 100 కుటుంబాల్లో 87 కుటుంబాలకి మేలు చేసి ఉన్నారు వాళ్ళు ఓటుకి 1,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా సరే ఓటింగ్ మాత్రం ఫ్యాన్ గుర్తుకేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు ప్రజలు ఇక్కడ జోగి రమేష్ గారిని 50,000 మెజార్టీతో మేము గెలిపించబోతున్నాం పెడన నుంచి ఇక్కడికి తరిమేశారంటూ కూడా బోడి ప్రసాద్ కామెంట్ చేస్తారు పెడన నుంచి ఇక్కడ పంపించే కారణం ఏంటంటే ఈ నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఓటింగ్ ఎక్కువ ఉంది ఇంకొక విషయం ఏంటంటే పెడన నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ నుంచి ప్లేట్ పేరని వెళ్ళిపోయారు కేపీ శారద గారు దాని ధర్మలో ఇక్కడ బీసీ అభ్యర్థి కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ జోగి రమేష్ గారు అందుకని చెప్పి జోగి రమేష్ గారిని ఇక్కడ పంపించారు అక్కడ ఏం చేశారంటే ఇంకో బీసీ క్యాండిడేట్ పెట్టారు పెడనలో జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ లాంటి మనిషి ఆ ఆత్మ ఇక్కడ పంపిస్తున్నారు కాబట్టి ఫస్ట్లో చంద్రబాబు నాయుడు లోకేష్ ఇక్కడ పోటీ చేయాలని చూశారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పెనమలూరు నియోజకవర్గానికి వచ్చిందో ఆ దెబ్బతో వాళ్ళిద్దరూ తోక ముడిచారు పెడన్లో ఇంకొక బీసీ అభ్యర్థిని పెట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ గెలుపుకి ఖాయం చేశారన్నమాట అది అంటే ముఖ్యమంత్రి గారు చేపట్టిన బస్సు యాత్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది ఖచ్చితంగా ఈ బస్సు యాత్రకి స్పందన ఎట్లా వస్తుంది రాళ్ల దాడి కూడా జరిగింది ముఖ్యమంత్రి పైన ఏం చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి బస్సు యాత్ర వేలాది లక్షలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు ఎండనక వాననక దేన్ని లక్ష్యంగా పాల్గొంటున్నారన్నమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం పార్టీ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి చేస్తున్నారన్నమాట ఇది ప్రపంచ దేశాల్లోనూ చెప్పుకోదగ్గ విషయం ఇది బస్సు యాత్ర అనేది మామూలుగా లేదు బస్సు యాత్ర ఎంత బాగా ఉంటుందంటే రోజు రోజుకి మేము యనమల కుదించి చూడగొత్తోడు ఎండలో ఊగిపోయాం కానీ అక్కడ జనం ఏంటంటే 100 మైళ్ళు 1,000 మైళ్ళు బస్సు యాత్రలో పాల్గొని ఎండనక వనక లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2024 జూన్ నెలలో ముఖ్యమంత్రికి ప్రమాణం చేయబోతున్నారు మా ఎమ్మెల్యేగా మా మినిస్టర్ గారు జోగి రమేష్ గారు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు కూటమి గురించి ఏం చెప్తారు అందరూ కలిసి వస్తున్నారు కదా జనసేన టీడీపీ బీజేపీ ఒక వ్యక్తిని ఢీకొనడానికి ఇంతమంది కలవాల్సిన పరిస్థితి ఉందంటారా ఈరోజు ఇంతమంది కలయిక గురించి మీరేమన్నారు ఇంతమంది కలయిక ఎందుకు వచ్చిందంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పథకం ఇది ప్లాను ఎందుకంటే తాను దోచుకున్న సొమ్ము ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంపీ దగ్గర కలెక్షన్ చేస్తున్న అమౌంట్ అంతా కూడా దాచిపెట్టుకుని పంచాలని చూస్తున్నాడు వాళ్ళంతా కూట మీద వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఒక గోరు ఖరీదు కూడా చేయలేరు వాళ్ళమంటాడు చెప్పండి రేపు లేదు ఎల్లుండి మేనిఫెస్టో ఉండబోతుంది ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో రైతులకి విద్యార్థులకి అందరికీ మంచి జరిగే విధంగా ఉండబోతుందా అంటే ఒక దిశానిర్దేశం ఉండబోతుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసేటువంటి మేనిఫెస్టో ఆయన ఎప్పుడు కూడా ఒక కన్ను సంక్షేమం ఒక కన్ను అభివృద్ధిగా పెట్టుకుని చూస్తున్నారు అలాంటి వ్యక్తి మేనిఫెస్టో ఇంకా ముందు ఇచ్చిన మేనిఫెస్టో కూడా ఇంకా బాగా ఇక రాష్ట్రంలో ఉన్న 10 పేద మహిళా అభ్యర్థులకి మరి అట్లాగే మగవారికి కూడా ప్రతి పేదవారి కుటుంబానికి మేలు జరిగే రీతిలో మేనిఫెస్టో తయారు చేస్తున్నారు ఆ మేనిఫెస్టో చూసి ఇంత ముందు ఉండకుండా ఇంకా కూడా బాగా జనం మెచ్చుకునే రీతిలో ఉంటుందన్నమాట హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే
దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని